ఐపీఎల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ రిచెస్ట్ క్రికెట్ టోర్నమెంట్స్లో ఒకటి. ఎవ్రీ ఇయర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఐపీఎల్ ఇండియన్ క్రికెట్కి ఎటువంటి బూస్ట్ ఇస్తుంది అంటే ప్రతి సంవత్సరం బీసీసీఐకి వచ్చే రెవెన్యూలో 52%ని ఒక్క ఐపీఎల్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ కారణంగానే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ని బీసీసీఐ ఒంటి చేత్తో శాసిస్తుంది. అలాగే ఐపీఎల్ ద్వారా ప్రతి సంవత్సరం ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవుతూ ఉంటారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఐపీఎల్ మీద ఎవరూ పెద్దగా గమనించని ఒక డార్క్ రూమర్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అదేంటంటే ఐపీఎల్ నెమ్మదిగా ఇండియన్ క్రికెట్ని డెస్ట్రాయ్ చేస్తుంది అని. దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్స్ నేషనల్ క్రికెట్ కంటే కూడా ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఐపీఎల్లో ఎంతో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ కీలకమైన ఐసీసీ ఈవెంట్స్లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. పైగా 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా ఒక్క T20 వరల్డ్ కప్ కూడా గెలవలేదు అనే అపవాదు కూడా ఐపీఎల్ మీద ఉంది. సో ఈ వీడియోలో నిజంగానే ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ పెర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తుందా, మన వాళ్ళు ఐసీసీ ఈవెంట్స్లో ఓడిపోవడానికి ఐపీఎల్ఏ కారణమా, లేదా ఇవన్నీ ఒట్టి రూమర్సేనా అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. 2015 ఓడిఐ వరల్డ్ కప్, 2016 T20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ అండ్ మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్. ఇలా లాస్ట్ 10 ఏళ్ళుగా జరిగిన ఎవ్రీ మేజర్ ఐసీసీ టోర్నీలో ఇండియన్ టీం ఓడిపోతూ వస్తుంది. అయితే ఐసీసీ ఈవెంట్స్లో ఇండియన్ టీం యొక్క పూర్ పెర్ఫార్మెన్స్ని ఐపీఎల్ని ఇంటర్లింక్ చేస్తూ 3 రీజన్స్ కనిపిస్తున్నాయి. అవే బీసీసీఐ ఒక టైట్ షెడ్యూల్, రెండవది టీం మరియు ప్లేయర్స్ యొక్క ఫోకస్ అండ్ మూడవది ఆటగాళ్ల యొక్క ఓవర్ ఎక్స్పోజర్. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఫ్యాన్స్ ఐపీఎల్ని సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారు. బట్ ఆ ఇయర్లోనే ఏదైనా ఐసీసీ ఈవెంట్ ఎదురైతే మాత్రం మనలో ఏదో ఒక తెలియని భయం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ భయంతోనే క్రూషియల్ టైమ్స్లో ఇండియన్ టీం తడబడుతుంది. కానీ ఇదే ఇండియన్ టీం ఆ సంవత్సరంలో జరిగే మిగతా బైలాటరల్ సిరీస్లో మాత్రం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. గడిచిన 2023 సంవత్సరంలో ఇండియన్ టీం మొత్తం 65 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఆడింది. వాటిలో 8 టెస్ట్స్, 22 T20s మరియు 35 ఓడిఐ మ్యాచెస్ జరగగా వాటిలో ఇండియన్ టీం 44 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇది ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలో మరే ఇతర టీంకి కూడా ఇండియాకి ఉన్నంత విన్నింగ్ రేట్ లేదు. బట్ స్టిల్ ఆ ఇయర్లో జరిగిన WTC ఫైనల్ మరియు వరల్డ్ కప్ ఫైనల్స్లో టీమిండియా ఓడిపోయింది. వీటితో పాటు 2023 ఐపీఎల్లో ప్రతి టీం 14 మ్యాచెస్ ఆడింది. సో ఈ రకంగా 2023లో ఇండియన్ టీం ప్లేయర్స్ 110 రోజులు ప్యూర్ క్రికెట్ ఆడినట్టు. అయితే ఒక సంవత్సరంలో ఉండే 365 రోజులతో పోలిస్తే 110 రోజులు క్రికెట్ ఆడటం పెద్ద కష్టం కాదు అని మీకు అనిపించవచ్చు. బట్ అలా అనుకుంటే మాత్రం క్రికెట్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే క్రికెట్ ఆడడం అంటే కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే ఆడటం కాదు. మ్యాచ్ స్టార్ట్ అవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్లేయర్స్ గేమ్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఫిట్నెస్ మరియు డైట్ మీద కేర్ తీసుకోవాలి. వీటిలో ట్రావెలింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ప్లేయర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ షెడ్యూల్స్లో ఆడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అలవాటు లేని ఫారెన్ కండిషన్స్లో కూడా మ్యాచ్లు ఆడాలి. ఒలింపిక్స్లో ఒక్కరోజు బాగా పెర్ఫామ్ చేయడం కోసం ఒక ఒలింపియన్ కొన్ని సంవత్సరాల ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. అలాగే క్రికెట్లో కూడా ఒక్క మ్యాచ్ బాగా ఆడేందుకు ప్లేయర్స్ చాలా రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారు. పైగా క్రికెట్లో ఇంజురీస్ ప్రాబ్లం కూడా ప్లేయర్స్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఒక్క మేజర్ ఇంజురీ చాలు ఒక క్రికెటర్ యొక్క కెరీర్ని ముగించేయడానికి. ఇది ప్లేయర్స్ యొక్క ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు 2 నెలల ఐపీఎల్ సమయంలో ప్లేయర్స్ ఫ్రాంచైజీల తరపున యాడ్స్ ఇవ్వాలి, ఇంటర్వ్యూస్లో పాల్గొనాలి, ఇలా చాలా చేయాలి. ఇంతటి టైట్ షెడ్యూల్లో ఒక ప్లేయర్ తన ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ ఇంజురీస్ బారిన పడకుండా ఉండడం చాలా కష్టం. అందుకే క్రికెట్లో తమకున్న షార్ట్ కెరీర్లో ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం కోసం ఈ ప్లేయర్స్కి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఐపీఎల్ ఒక్కటే. చాలామంది ప్లేయర్స్కి ప్రస్తుతం ఇండియన్ టీంలో ఆడడం ద్వారా వచ్చే డబ్బు కన్నా ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ తరపున ఆడితేనే ఎక్కువ డబ్బు వస్తుంది. ఈ కారణంగానే ప్రస్తుతం చాలామంది ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్, నేషనల్ క్రికెట్ కంటే కూడా ఐపీఎల్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పైగా ఒక్కసారి క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఈ ప్లేయర్స్కి వేరొక జీవనోపాధి కూడా ఉండదు. సో అందుకే వాళ్ళు మ్యాక్సిమం తాము క్రికెట్ ఆడిన టైంలోనే ఎక్కువ డబ్బుని సంపాదించడానికి ట్రై చేస్తారు. ఇక ఇందులో సెకండ్ రీజన్ టీమ్స్ మరియు ప్లేయర్స్ యొక్క ఫోకస్.
ఉదాహరణకి మీకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనుకుందాం. అప్పుడు మీరు మ్యాథ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారా లేక ఇంగ్లీష్కా? మ్యాథ్స్కే కదా. అలాగే క్రికెట్ ఆడే ప్రతి టీం కూడా ఒక టోర్నమెంట్ స్టార్ట్ అవడానికి ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు ఎంత బెటర్గా ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. కానీ 2023 WTC ఫైనల్కి ముందు మాత్రం మన వాళ్ళు దీనికి ఆపోజిట్గా చేశారు. ఆ ఇయర్ WTC ఫైనల్కి సెలెక్ట్ అయిన 2 టీమ్స్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఎలాగైనా ఫైనల్స్లో గెలవడం కోసం ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ నెలల ముందు నుంచే ఇంగ్లాండ్కి వెళ్ళి ప్రిపరేషన్ ప్రాక్టీస్ మ్యాచ్లు స్టార్ట్ చేశారు. బట్ మన ఇండియన్ ప్లేయర్స్ మాత్రం ఫైనల్స్ జరగడానికి వారం రోజుల ముందు వరకు కూడా IPL ఆడడంలో బిజీగా ఉన్నారు. ఆ సంవత్సరం IPL షెడ్యూల్ ఎంత టైట్గా ఉందంటే మన ప్లేయర్స్కి కనీసం ఫైనల్ కోసం ప్రాక్టీస్ అయ్యే టైం కూడా దొరకలేదు. సో ఆ రకంగా టీం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అండ్ రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టే వచ్చాయి. ఇలా గతంలో కూడా జరిగింది. అండ్ ఈ సంవత్సరంలో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి 5 days ముందు వరకు కూడా IPL జరగబోతుంది. చూడాలి మరి ఈసారి IPL ఇండియన్ టీం పెర్ఫార్మెన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని. ఇక మిగిలిన 3వ పాయింట్, ప్లేయర్స్ యొక్క ఓవర్ ఎక్స్పోజర్. IPL మన ఇండియన్ ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తుంది. ప్రస్తుతం అధిక స్థాయిలో ఫారెన్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చి IPL ఆడుతున్నారు. సో ఆ రకంగా ఇండియన్ టీంకి ఉన్న హోమ్ అడ్వాంటేజ్ పోవడంతో పాటుగా ఫారెన్ టీమ్స్కి ఇండియన్ క్రికెటర్స్ యొక్క ఆట తీరు గమనించే అవకాశం దొరుకుతుంది. ఎలాగంటే విరాట్ కోహ్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి స్ట్రగుల్ అవుతాడా, శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్కి అవుట్ అవుతాడా, మహమ్మద్ షమి బౌలింగ్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఇలాగనమాట. ఇదే ఓవర్ ఎక్స్పోజర్ అంటే. అండ్ BCCI దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరైతే దీనికి సొల్యూషన్ ఏంటి? IPLని నిజంగానే బ్యాన్ చేయాలా, లేదంటే ప్లేయర్స్ చాలా లిమిటెడ్గా మాత్రమే మ్యాచెస్ ఆడేలా ఫోర్స్ చేయాలా? ఒకవేళ IPLని కనుక బ్యాన్ చేయడమే దీనికి సొల్యూషన్ అని మీరు అనుకుంటే మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే IPL ప్రస్తుతం దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. IPL ద్వారా ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. IPL కారణంగా ఫ్యాన్స్ స్టేడియంస్కి వచ్చి మ్యాచ్లు చూస్తారు. ట్రావెలింగ్, యాడ్స్, హోటల్ ఇండస్ట్రీ మెయింటెనెన్స్, ఇలా చాలామందికి IPL ఉపయోగపడుతుంది. మన దేశంలో ఉన్న చాలామంది యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్కి ఇండియన్ టీంలోకి రావడానికి, ఒక క్రికెటర్గా మారాలన్న వారి కళని నిజం చేసుకోవడానికి IPL వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్గా ఉంది. రింకు సింగ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్ వంటి ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఇండియన్ టీంకి దొరికారు. సో IPLని బ్యాన్ చేయడానికి బదులుగా IPLని కొంచెం లిమిటెడ్గా చేయడం బెటర్. వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి మేజర్ ICC టోర్నీలు ఉన్న సమయంలో IPLని గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఈ రకంగా మ్యాచ్ల సంఖ్య తగ్గిన ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ మాత్రం అలానే ఉంటుంది. లేదా ఈ ICC ఈవెంట్స్ పూర్తయిన తర్వాతే IPLని షెడ్యూల్ చేయాలి. వీటితో పాటు BCCI చేయగలిగిన ఇంకొక పని, ICC ఈవెంట్స్కి ముందు IPLని 15 to 20 daysకే రెడ్యూస్ చేయాలి. సో ఆ రకంగా ప్లేయర్స్కి బాగా ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకడంతో పాటు తమ బెస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఈ సంవత్సరం జరగబోయే T20 వరల్డ్ కప్లోనైనా మన ఇండియన్ టీం కప్పు కొట్టాలని కోరుకుందాం. బట్ టీమిండియా ICC ట్రోఫీస్ గెలవాలంటే ఈ బాధ్యత కెప్టెన్ మరియు టీం మీద ఎంతైతే ఉంటుందో వారికి సహకరించే BCCI మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇది ఈ వీడియో నా వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవ్వడానికి వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు క్రికెట్ లవర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం శాస్తా వరల్డ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.